హాయ్ ఎవరికి ఇది కాళహస్త్రి వీడియో. ఈ కాళహస్త్రి గుడిలోనే టెంపుల్లోనే గోశాల అనమాట. చాలా బాగుంది గోశాల, మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అసలు చిన్న చిన్న ఆవులు, తర్వాత అక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ రాజులు పరిపాలించిన రాజు విగ్రహాలు, తర్వాత మొత్తం ఆ ఏరియా మొత్తం, ఆ లోపల ఏరియా మాత్రం ఎక్సలెంట్గా పీస్గా ఉంది. లోపల బొమ్మల షాపులు అయితే మాత్రం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ మెల్లగా అలానే ఇంకా కొండ మీదకి వెళ్ళాం అండ్ నడుచుకుంటూ వెళ్ళాము. చాలా బాగుంది అయితే ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళడం కూడా. మెల్లగా ఒక్కొక్క మెట్ ఎక్కుంటే వెళ్ళాము. అక్కడ మాత్రం టెంపుల్ పైన వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీకు అక్కడ స్వర్ణముఖి నది కనిపిస్తుంది చూడండి, అక్కడ చివరిలో ఉంది కదా పెద్ద గోడలాగా, అది స్వర్ణముఖి నది అనమాట. ఇంకా పైన కూడా వెళ్ళాం, పైకి కూడా. పైన చాలా గోపురాలు ఉన్నాయి. పైన మొత్తం క్లోజ్ చేశారు ఫ్రెండ్స్, మొత్తం అసలు ఎక్సలెంట్గా ఉంది. అయితే పైన మాత్రం వ్యూ అగోండి స్వర్ణముఖి నది కనిపిస్తుంది కదా, ఆ గోడ అంతా, ఆ బ్రిడ్జ్ అంతా స్వర్ణముఖి నది అనమాట. స్వర్ణముఖికి ఒక చరిత్ర ఉంది. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను చూడండి. అక్కడ స్వర్ణముఖి నది చాలా చరిత్ర ఉందన్నమాట స్వర్ణముఖి నదికి. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బట్ అయినా సరే నేను మంచి కంటెంట్ తయారు చేసి మీకు బెస్ట్ స్వర్ణముఖి నది వీడియో పెడతాను చూడండి. అండ్ అలాగే పైకి ఎక్కుంటూ వెళ్ళాము. అక్కడ మా మధ్యలో చిన్న చిన్న కోతులు ఉన్నాయన్నమాట. చాలా బాగుంది అయితే మాత్రం వ్యూ. పైన మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంది అనమాట పైన. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే పైన భక్త కన్నప్ప టెంపుల్, ఇలా పైన చాలా బాగుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్.